హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కేక్ చాక్లెట్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ చాక్లెట్ తినని వాళ్ళకి, అంటే ఇష్టం ఉండని వాళ్ళకి ఇలాగ కేక్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే మనకి పై లేయర్ వరకు చాక్లెట్ తగులుతుంది, ఇలాగ లోపలంతా కూడా మనకి కేక్తో ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ కేక్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేక్ అండి. ఫస్ట్ అయితే మనము దానికోసంగా మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకోవాలండి. నేనైతే 150 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు వైట్ అయినా తీసుకోవచ్చు, అలాగే డార్క్ అయినా తీసుకోవచ్చు. బట్ మనకి మిల్క్ కాంపౌండ్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. సో దాన్ని అయితే ఇలాగ ఓవెన్లో 30 సెకండ్స్ ఇలాగ మెల్ట్ చేశానండి. లేదా మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలాగ స్మూత్గా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక లిక్విడ్ లాగా అయ్యే వరకు. మధ్యలో గడ్డలు కానీ ఉండలు కానీ ఇలాగా లేకుండా చూసుకోండి. నేను చూపిస్తున్న విధంగా స్పాచులాతో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరైతే మిక్స్ చేసుకోండి. అప్పుడే మీకు చాక్లెట్స్ అనేవి మెల్ట్ అవ్వకుండా కొంచెం బాగుంటాయి. అలాగే మీకు మెల్ట్ అవుతున్నాయి అని డౌట్ కానీ ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కేక్ అండి. ఈ కేక్ని ఇలాగ మనం స్లైసెస్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకైతే పొడి పొడిగా రాలకూడదండి. ఇవైతే చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది, అసలు పొడిగా ఏం రాలట్లేదు, ఫిట్గా ఉంది కేక్ అనేది. అలాంటి కేకే మనము ఈ రెసిపీకి అయితే యూస్ చేసుకోవాలి. మనకి పొడి పొడిగా రాలిపోతుంది అంటే మనకి బ్రెడ్ మొత్తము క్రమ్స్ లాగా చాక్లెట్ కాంపౌండ్లో పడిపోతాయి. అప్పుడు మనకి సరిగా రాదండి, టేస్టీగా కూడా ఉండదు. ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ అండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలాగ ప్రిపేర్ చేయాలి అనేసి కూడాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందండి కేక్ కూడాను. మనకి బయట బేకరీ స్టైల్లో ఎట్లా ఉంటుందో సేమ్ చాలా బాగుంది, అంత బాగా. పిల్లలైతే ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అంటే ఎక్కువ చాక్లెట్ అనేది పోకుండా కేక్తో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో చాక్లెట్ అనేది యూజ్ అవుతుంది. సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి కామెంట్స్లో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగ ఒక్కొక్క కేక్ పీస్ని తీసుకొని మీరైతే డిప్ చేసుకొని బయట ఒక బటర్ పేపర్లో అయితే వేసుకోవాలండి. మీరు పొడుగు స్లైసెస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంత చిన్న రెసిపీ చూపించాలా అని కూడా కొంతమంది అనుకోవచ్చు, కానీ నేను మొత్తం చాక్లెట్స్ కోసమే చూపిస్తున్నాను కాబట్టి చాక్లెట్స్ ఎంత చిన్నదైనా కానీ నేనైతే చూపిస్తానండి. సో నెక్స్ట్ ఇలాగా చిన్న చిన్న బ్రెడ్ని అయితే నేను కట్ చేసుకొని ఇలాగ కేక్ చాక్లెట్స్ కాబట్టి ఈ కేక్ని అయితే చిన్న పీసెస్ పైన ఇలాగా గార్నిష్ చేశాను. అలాగే మనకి కేక్ డెకరేటివ్ ఐటమ్స్ స్ప్రింకిల్స్ దొరుకుతాయి కదా, వాటిని కూడా నేను ఒక్కొక్కటి పెట్టాను, అంటే చూడడానికి బాగుంటుంది అనేసి. కొన్ని ఎలాగంటే మనకి చాక్లెట్స్ ఏం చాక్లెట్ అని తెలిసిపోవాలన్నమాట, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పైన పెట్టాం కాబట్టి బ్రెడ్ చాక్లెట్ అని చూడగానే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఒక 15 to 10 minutes నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. నెక్స్ట్ ఇలాగా రిమూవ్ చేస్తే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఏ చాక్లెట్ అయినా సరే, నట్ చాక్లెట్స్ అనుకో, నట్స్ పైన కొంచెం మనమైతే స్ప్రింకిల్ చేయొచ్చండి, అంటే ఈజీగా మనకి తెలుస్తుంది కస్టమర్స్కి కానీ అలాగే మనకు కూడా. ఇంకొకటి ఇది సెల్లింగ్ పర్పస్ కూడా మనము మెనూలో యాడ్ చేసుకోవచ్చండి. కేక్ చాక్లెట్ అనేసి చాలా బాగుంటాయి. వన్స్ కస్టమర్స్ తిన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇలాగా కట్ చేసేసుకొని నీట్గా అయితే తీసేసుకోవచ్చు. ఇంత బ్యూటిఫుల్గా మనకి కేక్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. అలాగే చాలా దగ్గరలో కూడా ఇవి సెల్ చేస్తూ ఉంటారండి నాకు తెలిసి. ఎందుకు అంటే చాక్లెట్స్ కూడా బాగా ఫేమస్ అనమాట. కానీ నేను ఎప్పుడు బయట చూడలేదు, అలాగే ఎప్పుడు తినలేదండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను, నాకు మైండ్లోకి వచ్చిన థాట్ అనమాట ఇది. ఇలా కూడా ఎందుకు చేయకూడదు అనేసి. సో నేనైతే ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, అలాగే సెల్లింగ్ పర్పస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి.